Barbecue Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Sashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు ప్రేమ గుడ్డిదైతే పర్వాలేదు, కానీ మరి ఇంత గుడ్డిదైతే పార్క్ లో పల్లీలు అమ్మేవాడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. పల్లీలే పల్లీలే నిన్న మొన్నటి పల్లీలే కుళ్ళిపోయిన పల్లీలే పల్లీలే పల్లీలే. డార్లింగ్, చూసావా ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చాను. అవును, ఈ ప్లేస్ లో మనం ఇంకా ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. ఇక్కడ మనల్ని ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరు. పల్లీలే అయ్యారు. చిన్న పొట్టలో అయితే 5 రూపాయలు, పెద్ద పొట్టలో అయితే 10 రూపాయలు. ఏది కట్టేమంటారండి? ఏంటి కొందానికి పిలిచాను అనుకుంటున్నావా? వెళ్ళు. ఒరే పక్కన చిలక గోరెంకలకు మీరు ప్రేమించుకుంటున్నావా? మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? వెళ్ళు. ఆ చూపేంట్రా? పల్లీలే పల్లీలే పల్లీలు అంటున్నాడు అంతే. డార్లింగ్, ఇంకా ఏం కావాలో చెప్పు. నాకు ఆ ఉయ్యాలుగాలని ఉంది. అంతే కదా, వెరీ సింపుల్. నా డార్లింగ్ కన్నా ఎక్కువ. కూర్చో డార్లింగ్. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. అవును రాజా, డార్లింగ్, నేనంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేక నేను లేను. అసలు నిన్ను ఎక్కడ చూసినా నాకు నువ్వే కనిపిస్తావు. అవునా? అక్కడ నీకేం కనబడుతుంది? రష్మి. ఎక్కడ చూసినా నేనే కనబడుతున్నావు. ఇప్పుడు రష్మి అంటున్నావు. రే, మీ మగాళ్ళు అంతే ఇంతే. మీ మగాళ్ళ బుద్ధే ఇంత. అది కాదు డార్లింగ్, ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అదేంటంటే మన ఇద్దరం కళ్ళ గంతలు కట్టుకుని ప్రేమించుకుందాం. అప్పుడైతే మనకు మనసులు కనబడతాయి, మన మాటలే వినబడతాయి. అంటే మనకు ప్రేమ పరీక్ష పెడుతున్నావా? అంతే కదా. ఐడియా. ఈ గుడ్డ నువ్వు కట్టుకో, ఈ గుడ్డ నేను కట్టుకుంటా. నా ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు నాకంతా ఏం కనబడట్లేదు. నాకు ఇలాంటి మళ్ళొకసారి ఉయ్యాలుగలని ఉంది. అంతే కదా. పద ఉయ్యాల దగ్గరికి. ఎంజాయ్ చేయవా నరో నరం వెలికడిపోయి అయ్యో రాజా, దెబ్బ తగ్గిందా? మరి చిలిపి మోటు సరుతు. డార్లింగ్, మరి మరి నాకు మళ్ళీ ఇంకో ముద్దవా? రాజా, నీకు దెబ్బలు తాకలేదు కదా? అయితే ఒకటి సాంగ్ వేసుకుందామా? ఓకే. సాంగ్. రాజు, నువ్వు మరి చిలిపి. అబ్బా రాజు, నాకు చాలా ఆయాసంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఓకే డార్లింగ్. సరే. ఎక్కడ? నా ప్రేమ పాస్ అయినట్టే కదా. చాలా. రాజు, దానికైనా స్నాక్స్ తినాలని ఉంది. రే, నీ పల్లెలు ఎవరికి కావాలరా? ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి ఆ పల్లెలు అమ్ముతావు. అక్కర్లేదు. వెళ్ళరా. ఏంటా చూపు? పల్లీలే పగిలిపోద్దే.
ఏమంటున్నారు రాజు? అంటే పల్లీలు పగల కొట్టుకుని తింటే బాగుంటాయి అవునా? అంటున్నారు. ఏదైతేనే రాజు, Darling. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అవును రాజు, నీ హ్యాండ్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి తెలుసా? నీ టచ్ కూడా ఎంత సూపర్ గా ఉంది. అదే లవ్ అంటారు డార్లింగ్. నీ టచ్ కూడా నాకు చాలా మోటుగా ఉంది. మోటుగా అదే లవ్ అంటే. ఏంటి మరి పల్లీలు వద్దన్నావు, నన్ను తినడానికి ఏం తీసుకురాలేదా? డార్లింగ్ బజార్ల పంటే వద్దని ఇంటికాడ చెక్కుడులు చేయించుకొని తీసుకొచ్చా. వెరీ గుడ్. అలా కాదు, ఎలా? మన ప్రేమలో తిందాం. ఓ మళ్ళీ టెస్టా? ఓకే డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ? ఇది నీకు పెడుతున్నా. మొత్తం నువ్వే తింటావా? ఇది నాకు. డార్లింగ్ గట్టు కొడు. రాజు, నాకు ఒక ముద్దివ్వా? అంటే ముద్దు కదా. గట్టి కొట్టేస్తున్నా డార్లింగ్. చిలిపి అసలుకే. ఓయ్ డార్లింగ్ నా ఒళ్ళో పడుకోవా? డార్లింగ్ నేను అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, నన్ను అర్థం చేసుకున్నావు. బంగారం నువ్వు ఉంటే. ఇప్పుడు ఈ క్షణంలో పల్లీలు ఏదో ఉంటే నీకు ఎంత డిస్టర్బెన్స్ అవును కదా రాజు. డార్లింగ్ అందుకే వాడిని తిట్టి ఇల్లు కొట్టా. మంచి పని చేసావు రాజు. స్వర్గం బాగు. అమ్మా 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 అమ్మా. ఏమైంది రాజు? అంటే డార్లింగ్ కొంచెం పొరపోయింది డార్లింగ్. ఓహో అవునా రాజు? అవును, నా బర్త్డేకి ఏమి ఇస్తున్నావమ్మా? నీ బర్త్డేగా ఏం కావాలో అడుగు డార్లింగ్. నాకు వాచ్ కావాలి. వాచ్ పిచ్చిగా నువ్వు అడగాలి కానీ నా హార్ట్ ఇస్తా. ఒక వాచ్ ఈ చేతికి, మరి ఈ చేతికి ఉంగరం. రెండు కావాలా? నాకు చైన్, నా మెడలో చైన్ కూడా కావాలమ్మా. నువ్వు చైన్ ఇవ్వు. తీసుకో డార్లింగ్. నాకు డబ్బులు. అంతే కదా. డబ్బులు ఇమ్మట ముద్దిస్తావు ఏదో. నాకు డ్రెస్ కూడా కావాలి. డ్రెస్ ఊరికి అడుగుతున్నట్టు వేసుకుంటుందా? వేసుకో డార్లింగ్, నీకన్నా ఎక్కువ నాకేమీ లేదు. అడగాల. ఓ ఇది డ్రెస్ గురించి కాదు, స్విమ్మింగ్ పూల్ వెళ్ళాం అనుకుందా అనుకుంటా. డార్లింగ్ ఈ పాయింట్ కావాలంటే ఈ పాయింట్ కూడా ఇస్తా. ఏం మాట్లాడుతున్నాడు? మన నెక్స్ట్ స్టేజ్ స్విమ్మింగ్ పూలే కదా. నేను రెడీ. రాజు డార్లింగ్ నాకేదో భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోదామా? నువ్వు అంటే ఇప్పుడే వెళ్దాం. రాజు మనం వెళ్లే ముందు నాకు మరొకసారి ఉయ్యాలుగలనుంది. అంతే. ఉయ్యాలైనా జంబాలైనా నీతో. రాజు మెల్లిగా ఊపు. రాజు మెల్లిగా ఊపు. అబ్బా మెల్లిగా ఊపు రాజు, మెల్లిగా. ముట్టుందేంటి నా పిట్టేది? ఏం చేస్తున్నావే? ఆ పల్లెలో ఏం చేశాడు? అయ్యో అందుకే కొత్తగా టచ్ అన్నావనే. నా కొంపలు ముంచావు కానీ పార్కులకు అందుకే రాకూడదే. కామ్ గా ఏం చెప్పకుండా పాప మమ్మీని మీరు తీసుకుని వెళ్ళిపోయారా? అంటే ఈయన కోరుకున్నాడు కదా కొత్తగా లవ్ అంటే ఎలా ఉండాలని. ఇలా పార్క్ లో కూర్చొని ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటారా? అదే అడ్వాంటేజ్ వాళ్ళు ఇచ్చారు మాకు. రోజా గారు ఇన్ని రోజులు రాఘవ అమాయకుడు అనుకున్నా. వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా 6 నెలలకి. నీట్ గా ఉంది అంటే కొంచెం మసాలా వేస్తున్నాడు రోజు రాఘవ కూడా. మధ్య మధ్యలో హగ్గింగ్లు కిస్సింగ్లు ఇచ్చేసి ఏం తెలియనట్టు పల్లీలు అమ్ముకుంటున్నారంట. బాగుంది రాఘవ. గ్యాప్ లో అదే అంటారు కదా, సైకిల్ గ్యాప్ ఇస్తే లారీ దూర్చేశారని. అట్లా వాళ్ళిద్దరేదో పాపం లవ్ చేసుకొని ముచ్చట పడుతుంటే ఆ గ్యాప్ లో నువ్వు ఎంజాయ్ చేసేసావు. బాగుంది. నాగ్ బాబు సార్ ఈ కమ్యూనికేషన్ మీద వర్కౌట్ చేసుకుంది ఎక్కడ ఒకసారి లాస్ట్ షెడ్యూల్ లోనే బయట తిరుగుతున్నాను, ఏం చెయ్యాలా. ఒక్కోసారి ప్రాపర్టీస్ బట్టి ఆలోచించుకు వెళ్తాను సార్ తట్టకపోతే. అప్పుడు ఈ ఉయ్యాలు బయట కనిపించింది అనమాట. దీంతో ఇది ఉయ్యాలా? అవును సార్.
ఎందుకంటే ఇది ఎక్కువ వాళ్ళ డైలాగ్ కామెడీ ఎంతో నువ్వు సైలెంట్గా చేసేదంతా ఇది చాలా ఎక్కువ మందికి ఇష్టపడతారు ఈ కామెడీ. చాలా మంది కిడ్స్కి బాగా నచ్చుద్ది. బ్యూటిఫుల్ కామెడీ, వెరీ నైస్, వెరీ గుడ్.